హాయ్ గాయ్స్, ఈరోజు మేము వైట్ సాస్ మష్రూమ్ పాస్తా చేస్తున్నామండి. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 క్యూబ్స్ బటర్ వేసుకోవాలి. గార్లిక్ వేస్తున్నాను. గార్లిక్ మంచిగా బ్రౌన్ వచ్చేలాగా రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గార్లిక్ మంచిగా రోస్ట్ చేసుకోవాలి. గార్లిక్ బ్రౌన్గా అవ్వాలి. బ్రౌన్గా అయిన తర్వాత వెజ్జీస్ ఇంకా మష్రూమ్స్ యాడ్ చేసుకుందామండి. గార్లిక్ కొంచెం బ్రౌన్గా అయింది కదా, ఇప్పుడు చిల్లీస్ వేసుకుందాం. గ్రీన్ చిల్లీస్ కూడా బ్రౌన్గా అవ్వాలి, కొంచెం సాటే చేసుకోవాలి. ఇప్పుడు మష్రూమ్స్ వేసుకుందాము. మష్రూమ్ సాటే చేసుకోవాలి. మష్రూమ్స్ బ్రౌన్ వచ్చేలాగా బటర్లో ఈ గార్లిక్ ఫ్లేవర్ కూడా మష్రూమ్స్కి తగులుతుంది. అప్పుడు చాలా యమ్మీగా ఉంటుంది. మష్రూమ్స్ బ్రౌన్గా వచ్చేటట్టు సాటే చేసుకుందాం. ఇప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుందామండి. చూడండి, లైట్గా బ్రౌన్గా స్టార్ట్ అవుతుంది అవ్వడం మష్రూమ్స్. ఇప్పుడు లైట్గా పెప్పర్ వేసుకుందాము ఫ్లేవర్ కోసం. చూడండి, బ్రౌన్గా అయ్యింది మష్రూమ్స్. ఇప్పుడు లాస్ట్లో క్యాప్సికమ్ వేసుకుందాము. క్యాప్సికమ్ ఈజీగా కుక్ అవుతుంది కాబట్టి అది లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది, లేకపోతే సాగీ అయిపోతుంది మొత్తం. క్యాప్సికమ్ వేసుకొని మళ్ళీ ఇంకోసారి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ క్యాప్సికమ్ మష్రూమ్ ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు మ్యాకరోనీ బాయిల్ చేసుకుందాం. చూడండి, ఒక బౌల్లోకి తీసుకున్నాము. ఇవి సైడ్కి పెట్టుకుందాం. మ్యాకరోనీ నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఈ సైడ్లో పెట్టుకుందాం. ఇప్పుడు వైట్ సాస్ ప్రిపరేషన్ చూద్దామండి. ప్యాన్లో బటర్ వేసుకుందాం. మళ్ళీ బటర్ వేసుకొని కొంచెం మైదా, ఈ మైదా బ్రౌన్ అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. బటర్ అంతా ఈ మైదా ఇది మెల్ట్ అవుతుంది. చూడండి, మొత్తం మైదా అంతా బటర్లో మెల్ట్ అయిపోయింది. ఇట్లా బ్రౌన్గా రావాలి. పచ్చి స్మెల్ అంతా పోవాలి మైదాలో ఉందంతా. ఇది బ్రౌన్గా అయింది కదండి. ఈ లిక్విడ్లో ఫస్ట్ పాలు వేసుకోవాలి. మిల్క్ వేసుకొని ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి, లమ్స్ ఫామ్ అవ్వకుండా. నేను ఒక గ్లాస్ మిల్క్ తీసుకున్నాను. ఇది లమ్స్ ఫామ్ అవ్వకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. వైట్ సాస్ని ఇలా కుక్ చేసుకోవాలి. థిక్ అవుతూ ఉంటుంది, క్రీమీగా. కొంచెం సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఆరిగానో ఇంకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం.
నా దగ్గర అయితే డామినోస్ నుంచి తెచ్చిన ఆరిగానో ప్యాకెట్స్ ఉన్నాయి, సో అవి వేసుకుంటున్నాము. వీటి వల్ల ఫ్లేవర్ వస్తుంది చాలా మంచిగా, ఇటాలియన్ హర్బ్స్ లాగా. చూడండి, వైట్ సాస్ థిక్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇందులో ఇప్పుడు మాకరోని వేసుకుందాము. పాస్తా బాయిల్ చేసింది, ఆల్రెడీ బాయిల్ చేసా కదండి, అది వేసేసుకుందాం. ఇది వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇందులో సాసెస్ అన్నీ మాకరోనీలోకి వెళ్ళేటట్టు. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేసుకుందాము. ఎగ్స్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ మేయోనీస్ వేసుకుందాము. దీనివల్ల ఎక్స్ట్రా టేస్ట్, క్రీమీనెస్ వస్తుంది. చూడండి గైస్, రెడీ అయింది. లాస్ట్లో క్రీమీనెస్ కోసం ఇందాక మేయోనీస్ వేసా కదా, దాని తర్వాత చీజ్ వేసుకుందాము. గ్రేటెడ్ చీజ్ వేస్తున్నాను నేను ఇక్కడ. ఇది నేను మోజరెల్లా చీజ్ తీసుకున్నాను, కొంచెం స్ట్రింగీ టైప్ ఉంటుంది అని చెప్పేసి. అంతే, ఇంకా రెడీ అయిపోయింది యమ్మీ వైట్ సాస్ మష్రూమ్ పాస్తా. ఈ వింటర్స్లో ఈ పాస్తా తింటే ఎంత యమ్మీగా ఉంటుందో మీరు కూడా ట్రై చేయండి. వెరీ ఈజీ రెసిపీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చూడండి, యమ్మీ పాస్తా. బయట కెఫేస్లో తినడం కంటే ఇంట్లో చేసుకొని తినడం ఇంకా హెల్దీ అండ్ యమ్మీ. అసలుకి చూడండి ఎంత బాగుందో. అసలు నాకైతే అసలు ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది. చూడండి, అసలు మోజరెల్లా చీజ్ అదంతా అంతా బాగుంది. హెల్దీ ఆప్షన్, ఇంట్లో వేసుకుంటే ఈజీగా అయిపోతుంది, మంచిగా కూడా టేస్టీ కూడా ఉంటుంది. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. సో ఇది ట్రై చేయండి.